వెంకటేశ్వర స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. కలియుగ వైకుంఠంగా భక్తుల పాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్న తిరుమల గిరులపై కొలువయ్యున్న ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, ఏడుకొండలవాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవం వర్ణనాతీతం. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ స్వామివారి ఒక్క చిరునవ్వు చూస్తే చాలు మన కష్టాలన్నీ తీరిపోతాయని ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఆ 7 కొండలెక్కి ఆయన దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉంటారు. అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం వచ్చిందా? అసలు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు క్షీరసాగరాన్ని, వైకుంఠాన్ని వదిలి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆ తిరుమలేశుడు ఈ శేషాచల కొండలపైనే ఎందుకు అవతరించాడు? ఆయనకు పద్మావతి అమ్మవారితో వివాహం ఎలా జరిగింది? లోకాలను కాపాడే ఆ పరంధాముడు కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? దానికి మించి సజీవంగా వచ్చిన స్వామివారు అకస్మాత్తుగా శిలారూపంలో ఎందుకు మారిపోయారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంతరార్థంతో కూడిన ఆధ్యాత్మిక రహస్యాలను, పురాణ గాథలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కథను వినడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయి. కాబట్టి ఈ అద్భుతమైన వృత్తాంతాన్ని పూర్తిగా ఆస్వాదించండి. ఈ కథ ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభం కాబోతున్న సంధికాలంలో మొదలవుతుంది. లోకంలో ధర్మం నశించి పాపాలు పెరిగిపోతున్న ఆ సమయంలో లోక కళ్యాణార్థం మరియు దైవ చింతన కోసం కశ్యప ప్రజాపతి ఆధ్వర్యంలో గంగానదీ తీరంలో ఎందరో మహామునులు, ఋషులు కలిసి ఒక బృహత్తరమైన మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞం ఎంతో కాలం పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. అయితే యజ్ఞం పూర్తయ్యే సమయానికి ఆ మునులందరిలో ఒక పెద్ద సందిగ్ధం తలెత్తింది. తాము చేస్తున్న ఈ మహాయజ్ఞం యొక్క సంపూర్ణ ఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లలో ఎవరికర్పించాలి? సృష్టి, స్థితి, లయకారులైన ఆ ముగ్గురులో అత్యంత సాత్వికుడు, శాంతమూర్తి ఎవరో తెలుసుకోవటం ఎలా అన్న ప్రశ్న ఉదయించింది. అప్పుడు అక్కడే ఉన్న నారద మహర్షి సూచన మేరకు ఆ మునులందరూ కలిసి త్రిమూర్తులను పరీక్షించి వారిలో సర్వశ్రేష్ఠుడైన సాత్వికుడిని ఎంపిక చేసే బాధ్యతను భృగు మహర్షికి అప్పగించారు. భృగు మహర్షి గొప్ప తపస్శాలి అయినప్పటికీ ఆయన పాదంలో ఒక జ్ఞాననేత్రం ఉంటుంది. ఆ కన్ను ప్రభావం వల్ల ఆయనలో అహంకారం కూడా కాస్త ఎక్కువగానే ఉండేది. మునుల కోరికను అంగీకరించిన భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ముందుగా భృగు మహర్షి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కొలువైయున్న సత్యలోకానికి చేరుకున్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన దేవేరి అయిన సరస్వతీదేవితో కలిసి వీణాగానం వింటూ బ్రహ్మానందంలో మునిగిపోయి ఉన్నాడు. భృగు మహర్షి తన సభలోకి ప్రవేశించిన విషయాన్ని బ్రహ్మ గమనించలేదు, పలకరించలేదు. తనలాంటి గొప్ప మహర్షి వస్తే కనీసం మర్యాద చేయలేదని, తనను కావాలనే అవమానించారని భృగు మహర్షి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. సృష్టికర్తనన్న అహంకారంతో నన్ను పూజించని నీకు ఇకపై భూలోకంలో మానవులెవ్వరూ గుడి కట్టి పూజలు చేయరుగాక అని బ్రహ్మదేవుడిని కఠినంగా శపించాడు. ఆ కోపంతోనే అక్కడి నుండి లయకారుడైన పరమశివుడి నివాసమైన కైలాసానికి పయనమయ్యాడు. కైలాసంలో భవానీ శంకరులు తమ ప్రమథగణాలతో కలిసి ఏకాంతంగా ఆనందతాండవం చేస్తూ లోకవిదితంగా విహరిస్తున్నారు. వారు కూడా భృగు మహర్షి రాకను అస్సలు గమనించలేదు. సత్యలోకంలో జరిగిన అవమానానికి తోడు కైలాసంలో కూడా అదే పరిస్థితి ఎదురయ్యేసరికి భృగు మహర్షి అహంకారం దెబ్బతింది. పట్టరాని కోపంతో రగిలిపోయిన ఆయన పరమశివుణ్ణి కూడా తీవ్ర పదజాలంతో నిందించి అక్కడి నుండి శ్రీమహావిష్ణువు కొలువైయున్న వైకుంఠానికి పయనమయ్యాడు. వైకుంఠంలో క్షీరసాగర మథనంలో ఉద్భవించిన సిరి సంపదల అధిదేవత అయిన శ్రీమహాలక్ష్మీదేవి ఆదిశేషునిపై శయనించి ఉన్న తన స్వామి శ్రీమహావిష్ణువు పాదాలను
భక్తి శ్రద్ధలతో ఒత్తుతూ ఉంది. విష్ణుమూర్తి కళ్ళు మూసుకుని యోగనిద్రలో ఉన్నాడు. నేరుగా విష్ణువు శయనాగారంలోకి ప్రవేశించిన భృగు మహర్షికి అక్కడ కూడా తనను ఎవరూ పలకరించకపోవడం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. బ్రహ్మ శివులలాగానే విష్ణువు కూడా తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న అహంకారంతో అహంకారం కప్పేసిన కళ్ళతో ఆలోచించకుండా ముందుకు ఉరికి తన కాలితో శ్రీమహావిష్ణువు వక్షస్థలంపై అత్యంత బలంగా తన్నాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి వైకుంఠమంతా నిశ్చేష్టమైంది. కాని వెంటనే నిద్రలేచిన శ్రీమహావిష్ణువు తనను తన్నిన భృగు మహర్షిపై ఏమాత్రం కోపగించుకోలేదు సరికదా. అత్యంత శాంతంతో చిరునవ్వుతో మహర్షికి ఎదురెళ్లి నమస్కరించాడు. స్వామీ, భృగు మహర్షి, దయచేసి నన్ను క్షమించండి. నేను యోగనిద్రలో ఉండి మీ రాకను గమనించలేకపోయాను. వజ్రంలాంటి నా కఠినమైన వక్షస్థలాన్ని తన్నిన మీ సున్నితమైన పాదానికి ఎంత నొప్పి కలిగిందో కదా. మీ పాదాలకు గాయమైందేమో, నన్ను వత్తనివ్వండి అంటూ ఆయన పాదాలను తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా వత్తడం ప్రారంభించాడు. అలా వత్తుతూనే భృగు మహర్షి పాదంలో ఆయన అహంకారానికి మూల కారణంగా ఉన్న ఆ కన్నును తన బొటనవేలితో నొక్కి చిదిమేశాడు. కన్ను పగిలిపోగానే భృగు మహర్షిలోని అహంకారం మొత్తం పటాపంచలైపోయింది. తన తప్పును తెలుసుకున్న మహర్షి త్రిమూర్తులలో విష్ణుమూర్తే అత్యంత శాంతమూర్తి అని, సాత్వికుడని నిర్ధారించి యజ్ఞఫలాన్ని ఆయనకే అర్పించాలని నిర్ణయించుకుని భూలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. కాని ఈ మొత్తం సంఘటన శ్రీ మహాలక్ష్మీదేవి మనసులో తీవ్రమైన అలజడిని, అంతులేని ఆగ్రహాన్ని రేకెత్తించింది. శ్రీమహావిష్ణువు వక్షస్థలం కేవలం ఆయన దేహం మాత్రమే కాదు, అది మహాలక్ష్మీదేవి శాశ్వత నివాసస్థానం. భృగు మహర్షి విష్ణువును తన్నడం అంటే తన నివాసాన్ని, తన అస్తిత్వాన్ని అవమానించడమే అని ఆమె భావించింది. తనను, తన స్థానాన్ని అవమానించిన ఆ మహర్షిని దండించకపోగా తన స్వామి అతనికి క్షమాపణలు చెప్పి పాదాలు వత్తడం ఆమెకు ఏమాత్రం రుచించలేదు. తన భర్త తనను ఘోరంగా అవమానించాడని, ఇక ఈ వైకుంఠంలో తనకు స్థానం లేదని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. శ్రీహరి ఎంత నచ్చజెప్పినా వినకుండా అలిగిన మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి భూలోకానికి పయనమైంది. ఆమె భూలోకంలోని కొల్హాపూర్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఒంటరిగా కఠోరమైన తపస్సు చేసుకోవడం ప్రారంభించింది. లక్ష్మీదేవి దూరం కావడంతో వైకుంఠం కలతప్పింది. శ్రీమహావిష్ణువుకు ఎందులోనూ మనసు లగ్నం కాలేదు. తన దేవేరి లేని వైకుంఠం ఆయనకు శూన్యంగా అనిపించింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆయన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ తనూ భూలోకానికి అడుగుపెట్టాడు. భూమండలమంతా గాలించాడు. కాని లక్ష్మీదేవి జాడ ఎక్కడా కనిపించలేదు. చివరకు నడిచి నడిచి అలసిపోయిన స్వామివారు పవిత్రమైన స్వర్ణముఖి నదీతీరంలో ఉన్న శేషాచల కొండలకు చేరుకున్నారు. అక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట లోపల పద్మాసనం వేసుకుని లక్ష్మీదేవి ధ్యానంలో కళ్ళు మూసుకుని ఘోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు. వానలు, ఎండలు, చలి ఏవీ ఆయనను కదల్చలేకపోయాయి. ఆహారం, నీరు కూడా తీసుకోకుండా స్వామివారు పుట్టలో అలా కఠోర తపస్సు చేస్తుండటం చూసి సత్యలోకంలో ఉన్న బ్రహ్మ, కైలాసంలో ఉన్న పరమశివుడు తీవ్రంగా చలించిపోయారు. లోకాలను పోషించే జగన్నాటక సూత్రధారి ఇలా. పస్తులుండటం వారు సహించలేకపోయారు. ఆ స్వామికి ఏదో ఒక రూపంలో ఆహారం అందించాలని వారు నిశ్చయించుకున్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ఒక అందమైన ఆవు రూపం దాల్చగా పరమశివుడు ఆ ఆవుకు పుట్టిన ముద్దులొలికే దూడగా మారాడు. అప్పుడు సూర్యభగవానుడు ఒక సామాన్య గోపాలకుడుగా మారి ఆ ఆవును, దూడను తీసుకుని వెళ్లి ఆనాటి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న చోళరాజుకు విక్రయించాడు. చోళరాజు ఆ అద్భుతమైన ఆవును, దూడను చూసి మురిసిపోయి వాటిని అత్యంత భద్రంగా తన గోశాలలో ఉంచి పోషించమని తన సేవకులను ఆదేశించాడు.
ప్రతిరోజూ పశువుల కాపరి ఆ రాజు గోశాలలోని ఆవులన్నింటినీ మేత కోసం పచ్చిక బయళ్లకు, అడవికి తీసుకెళ్లేవాడు. అయితే బ్రహ్మరూపంలో ఉన్న ఆవు మాత్రం ఇతర ఆవులతో కలిసి మేత మేయకుండా, ప్రతిరోజు గుట్టుచప్పుడు కాకుండా స్వామివారు తపస్సు చేస్తున్న ఆ చింత చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గరకు వెళ్లేది. పుట్టపై నిలుచుని తన పొదుగు నుండి పాలను ధారగా పుట్టలోపల తపస్సు చేసుకుంటున్న శ్రీహరిపైకి వదిలేది. ఆ పాలను స్వీకరిస్తూ శ్రీనివాసుడు తన ఆకలిని తీర్చుకునేవాడు. పాలు ఇచ్చేసిన తర్వాత ఆ ఆవు ఏమీ ఎరుగనట్లు తిరిగి మందలో కలిసిపోయేది. ఇలా చాలా కాలం పాటు నిర్విఘ్నంగా జరిగింది. కాని ఒకరోజు సాయంత్రం గోశాలలో పాలు పితకడానికి వెళ్లిన పశువుల కాపరికి ఆ కొత్త ఆవు పొదుగులో ఒక్క చుక్క పాలు కూడా కనిపించలేదు. ఇలా వరుసగా కొన్ని రోజుల పాటు జరగడంతో ఆవు ఎందుకు పాలు ఇవ్వడం లేదో తెలుసుకోవాలని ఆ గోపాలకుడు నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆవులను అడవికి తోలుకు వెళ్లిన అతను పక్కకు తప్పుకున్న ఆ బ్రహ్మస్వరూపమైన ఆవును రహస్యంగా వెంబడించాడు. ఆ ఆవు తిన్నగా వెళ్లి ఆ చింత చెట్టు కింద ఉన్న పుట్టపై నిలబడి పాలు కారుస్తుండటం అతను కళ్ళారా చూశాడు. రోజూ రాజుగారికి ఇవ్వాల్సిన పాలను ఈ ఆవు ఇలా పుట్టల పాలు చేస్తోందని అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న పదునైన గొడ్డల్ని తీసుకుని ఆవు తల నరికివేయాలనే ఉద్దేశంతో బలంగా విసిరాడు. తనను పోషిస్తున్న ఆవుకు అపాయం కలుగుతోందని పుట్టలో ఉన్న శ్రీహరి గమనించాడు. వెంటనే ఆవును రక్షించడానికి తన తలను పుట్టలోంచి బయటికి లేపాడు. ఆ గోపాలకుడు విసిరిన గొడ్డలి దెబ్బ నేరుగా స్వామివారి తలకి బలంగా తగిలింది. తల పగిలి ఎర్రటి రక్తం ఏరులై పారింది. ఆ అద్భుతాన్ని, పుట్టలోంచి బయటకు వచ్చిన దైవరూపాన్ని, రక్తం కారుతున్న ఆ దృశ్యాన్ని చూసిన ఆ గోపాలకుడు భయంతో, ఆందోళనతో వణికిపోతూ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ భయంకరమైన వార్త తెలుసుకున్న చోళరాజు హుటాహుటిన తన పరివారంతో అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న తన సేవకుడిని, రక్తం కారుతున్న పుట్టను చూసి అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. అప్పుడు పుట్టలోంచి శ్రీనివాసుడు ప్రత్యక్షమై రాజును తీవ్రంగా గద్దించాడు. ఓ రాజా, నీ సేవకుడు చేసిన ఈ ఘోర అపచారానికి, అకృత్యానికి బాధ్యత పూర్తిగా నీదే. రాజైన వాడికి తన సేవకుల చర్యలపై పూర్తి నియంత్రణ ఉండాలి. నా తలపై గాయం చేసిన పాపానికి ప్రతిఫలంగా నువ్వు మరుసటి జన్మలో రాక్షసుడిగా లేదా పిశాచంగా మారుతావు అని కఠినంగా శపించాడు. ఆ శాపానికి భయపడిన రాజు స్వామివారి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా వేడుకున్నాడు. స్వామీ, నా ప్రమేయం లేకుండా జరిగిన ఈ తప్పును క్షమించండి. నాకు శాప విముక్తి మార్గం ప్రసాదించండి అని ప్రాధేయపడ్డాడు. కరుణామయుడైన స్వామి అతని భక్తికి కరిగిపోయి, సరే రాజా, నువ్వు మరుసటి జన్మలో ఆకాశరాజు అనే పేరుతో సుగుణవంతుడైన రాజుగా జన్మిస్తావు. ఆ జన్మలో నీ కుమార్తెగా సాక్షాత్తు లక్ష్మీదేవి అంశే అయిన పద్మావతి జన్మిస్తుంది. ఆ పద్మావతిని నాకు ఇచ్చి అత్యంత వైభవంగా వివాహం చేసిన రోజున నీకు ఈ శాపం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అని అభయమిచ్చాడు. ఆ తర్వాత తలకు తగిలిన గాయంతో ఉన్న శ్రీనివాసుడికి ఆ ప్రాంతానికి ముందే అధిపతిగా ఉన్న వరాహస్వామి దర్శనమిచ్చి అరవి మూలికలతో స్వామివారి గాయాన్ని నయం చేశాడు. శ్రీనివాసుడు వరాహస్వామిని ప్రాధేయపడి కలియుగాంతం వరకు తాను ఉండటానికి ఆ వెంకటాద్రి పర్వతంపై కొంత స్థలాన్ని ఇవ్వమని కోరాడు. దానికి వరాహస్వామి అంగీకరిస్తూనే ఒక షరతు విధించాడు. ఎవరైతే భక్తులు నిన్ను దర్శించుకోవటానికి వస్తారో వారు ముందుగా నా పుష్కరిణిలో స్నానం చేసి ముందు నా దర్శనం చేసుకుని నాకు నైవేద్యం సమర్పించిన తర్వాతే నీ దర్శనానికి రావాలి అన్నాడు. అందుకు శ్రీనివాసుడు సంతోషంగా అంగీకరించి ఆ కొండలపైనే నివాసం ఏర్పరచుకున్నాడు. కాలం గడిచింది.
శాపగ్రస్తుడైన చోళరాజే మరుసటి జన్మలో ఆకాశరాజుగా జన్మించి ఆ ప్రాంతాన్ని ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. ఆకాశరాజుకు ఆయన భార్య ధరణీదేవికి సర్వసుఖాలు ఉన్నప్పటికీ వారికి కడుపు పండలేదన్న బాధ, సంతానం లేదన్న లోటు వారిని నిరంతరం వేధించేది. కులగురువుల సలహా మేరకు సంతాన ప్రాప్తి కోసం ఒక గొప్ప పుత్రకామేష్టి యజ్ఞం చేయాలని ఆకాశరాజు సంకల్పించాడు. యజ్ఞశాలల నిర్మాణానికి ముందు భూమిని పవిత్రం చేయడానికి ఆకాశరాజు స్వయంగా బంగారు నాగలితో భూమిని దున్నుతుండగా అకస్మాత్తుగా ఆ నాగలికి ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన బంగారు పద్మం తగిలింది. ఆ పద్మం చుట్టూ వేదమంత్రాలు ఘోషిస్తుండగా దాని మధ్యలో ఒక దివ్యమైన తేజస్సుతో కూడిన ఆడశిశువు కనిపించింది. ఈ శిశువు మరెవరో కాదు, త్రేతాయుగంలో రావణుడిచే అవమానించబడి అగ్నిలో ప్రవేశించిన వేదవతి. సీతాదేవికి బదులుగా రావణుడి చెరలో ఉండి కష్టాలు పడిన ఆ వేదవతికి శ్రీరాముడు మరుసటి జన్మలో ఆమెను వివాహం చేసుకుంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో ఆమె ఇలా జన్మించింది. పద్మంలో దొరికినందున ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టి ఆకాశరాజు దంపతులు ఎంతో అల్లారుముద్దుగా రాజోచితంగా పెంచుకున్నారు. పద్మావతి దినదిన ప్రవర్ధమానమై యుక్త వయసుకు వచ్చింది. ఆమె అందం ముల్లోకాలలోనూ వర్ణనాతీతం. ఒకరోజు పద్మావతి తన చెలికత్తెలతో కలిసి అడవిలోని ఉద్యానవనంలో విహరిస్తుండగా వెంకటాద్రిపై నివాసం ఉంటున్న శ్రీనివాసుడు ఒక అడవి ఏనుగును వేటాడుతూ అనుకోకుండా అదే ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. ఆ ఏనుగును బెదిరించి తరిమికొట్టిన శ్రీనివాసుడు అక్కడ ఉన్న పద్మావతిని చూశాడు. చూసిన మరుక్షణమే ఆమె దివ్య సౌందర్యానికి ముగ్ధుడై తొలిచూపులోనే ఆమెతో గాఢమైన ప్రేమలో పడ్డాడు. ఆమె ఎవరో కాదు, తన లక్ష్మీదేవి అంశేనని గ్రహించిన స్వామి నేరుగా ఆమె వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని తన మనసులోని మాటను బయటపెట్టాడు. కాని ఒక అపరిచిత వేటగాడు ధైర్యంగా వచ్చి తమ యువరాణిని పెళ్లి చేసుకుంటానని అడగడం చూసి కోపగించిన పద్మావతి చెలికత్తెలు అతనిపై రాళ్లు రువ్వి దారుణంగా అక్కడి నుండి తరిమేశారు. నిరాశగా పద్మావతి జ్ఞాపకాలతో విరహవేదనను అనుభవిస్తూ వెనుతిరిగిన శ్రీనివాసుడు వరాహస్వామి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీనివాసుడికి ఆశ్రమంలో సేవలు చేయటానికి వకులాదేవి అనే ఒక వృద్ధ మాతృమూర్తి ఉండేది. ఈ వకులాదేవి ఎవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి అల్లారముద్దుగా పెంచిన యశోదామాత. కృష్ణుడి బాల్యాన్ని మాత్రమే చూసిన తాను ఆ స్వామి వివాహ వేడుకలను కళ్ళారా చూడలేకపోయానని తీవ్రంగా బాధపడిన యశోదకు మరుసటి జన్మలో నా వివాహాన్ని దగ్గరుండి స్వయంగా నీ చేతుల మీదుగానే జరిపిస్తావని స్వామి మాట ఇచ్చాడు. ఆ యశోదమ్మే ఇప్పుడు వకులామాతగా జన్మించింది. శ్రీనివాసుడు తన తల్లిలాంటి వకులామాతతో తన మనసులోని బాధను, పద్మావతిపై ఉన్న వలపును వివరించి ఎలాగైనా ఆకాశరాజు వద్దకు వెళ్లి ఆమెను తనకు ఇచ్చి వివాహం జరిపించమని ప్రాధేయపడ్డాడు. కొడుకు బాధను చూడలేని వకులాదేవి వెంటనే ఆకాశరాజు వద్దకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి పయనమైంది. అయితే వకులామాత అక్కడికి చేరుకునేలోపే వివాహం పట్ల పద్మావతి తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను తీర్చటానికి శ్రీనివాసుడు ఒక అద్భుతమైన వ్యూహం పన్నాడు. ఆయన ఒక ఎరుకలసాని, సోది చెప్పే గిరిజన మహిళ రూపంలో మారువేషం ధరించి ఆకాశరాజు అంతఃపురంలోకి ప్రవేశించాడు. పద్మావతి కూడా శ్రీనివాసుడిని చూసినప్పటి నుండి అతని ధ్యాసలోనే ఉండి అనారోగ్యం పాలైనట్లు నటిస్తోంది. ఎరుకలసాని రూపంలో ఉన్న స్వామి ఆకాశరాజు భార్య ధరణీదేవికి సోది చెబుతూ, నీ కుమార్తె మనసులో ఉన్నది అడవిలో కలిసిన ఆ వేటగాడేనని, అతను సామాన్యుడు కాదని, సాక్షాత్తు ఆ శ్రీహరి అవతారమైన శ్రీనివాసుడని, అతనికిచ్చి పెళ్లి చేస్తే 3 లోకాలకు కళ్యాణం జరుగుతుందని, మీ వంశం ధన్యమవుతుందని నమ్మబలికాడు. సరిగ్గా అదే సమయానికి వకులామాత కూడా అక్కడికి చేరుకుని లాంఛనంగా వివాహ ప్రస్తావన తీసుకురావడంతో ఆకాశరాజు దంపతులు ఆశ్చర్యపోయారు.
తమ కులగురువైన బృహస్పతి సలహా అడగగా ఆయన కూడా ఈ వివాహం దైవ నిర్ణయమని చెప్పడంతో ఆకాశరాజు ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టాడు. కాని పెళ్లికి అంగీకారం లభించిన తర్వాత శ్రీనివాసుడికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. తన వివాహాన్ని లోకంలో కనీవిని ఎరుగని రీతిలో బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నాడు. అంతేకాకుండా ఆ కాలపు ఆచారం ప్రకారం ఆకాశరాజులాంటి గొప్ప చక్రవర్తికి కన్యాశుల్కం ఇవ్వడానికి, అలాగే దేవతలు, మునులు, అశేష జనవాహినికి విందు భోజనాలకు అపారమైన ధనం అవసరమైంది. తన వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో బ్రహ్మ, పరమశివుల సలహా మేరకు ఆయన సకల సంపదలకు రక్షకుడైన కుబేరుడిని ఆశ్రయించాడు. వివాహ ఖర్చుల కోసం కుబేరుడిని అప్పు అడిగాడు. అప్పుడు కుబేరుడు ఒక షరతు విధించి ఒక పత్రం రాయించుకున్నాడు. నేను ఇచ్చిన అసలు అలానే ఉంచి కలియుగం అంతమయ్యే వరకు దానికి వడ్డీ మాత్రమే చెల్లిస్తానని శ్రీనివాసుడు బ్రహ్మ, శివుల సాక్షిగా కుబేరుడికి మాట ఇచ్చి లక్షలాది కోట్ల బంగారు నాణేలను అప్పుగా తీసుకున్నాడు. అందుకే స్వామివారు ఇంకా కుబేరుడికి వడ్డీ కడుతున్నారని భక్తులు స్వామివారి వడ్డీ భారాన్ని తీర్చడానికే తిరుమలలో హుండీలో కానుకలు, విరాళాలు సమర్పిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అప్పు పుట్టడంతో వివాహ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. బ్రహ్మదేవుడు దగ్గరుండి ముహూర్తం నిర్ణయించాడు. వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథిన నారాయణవనం అనే ప్రదేశంలో శ్రీనివాసుడు మరియు పద్మావతీదేవిల వివాహం సకల దేవతలు, ఋషులు, మునులు మరియు అశేష జనవాహిని మధ్య కన్నుల పండువగా భూనభోంతరాళాలు దద్దరిల్లేలా అత్యంత వైభవంగా జరిగింది. వివాహం అనంతరం 6 నెలల పాటు ఆకాశరాజు ఇంటనే శ్రీనివాసుడు సతీసమేతంగా ఉండిపోయాడు. ఈ విధంగా ఆకాశరాజు ఇంట అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాసుడు పద్మావతిల వివాహ వార్త ముల్లోకాలలో తిరిగే నారద మహర్షి ద్వారా కొల్హాపూర్లో కఠోర తపస్సు చేసుకుంటున్న మహాలక్ష్మీదేవికి చేరింది. తనను వదిలి వెళ్లిన భర్త తన జాడ వెతకకుండా వేరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడన్న వార్త విన్న మహాలక్ష్మి తీవ్రమైన కోపంతో, ఆవేశంతో రగిలిపోతూ నారాయణవనానికి చేరుకుంది. అక్కడ కొలువై ఉన్న పద్మావతీదేవికి మరియు శ్రీనివాసుడికి నేరుగా ఎదురుపడింది. అసలే కోపంలో ఉన్న లక్ష్మీదేవిని చూసి శ్రీనివాసుడు భయంతో మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు పద్మావతి, లక్ష్మీదేవి ఇద్దరూ, స్వామి, నావాడంటే నావాడు అని తమ హక్కుల కోసం తీవ్రంగా వాదించుకోవడం మొదలుపెట్టారు. శ్రీహరి ఎంత ప్రయత్నించినా వారి ఇద్దరి కోపాన్ని చల్లార్చలేకపోయాడు. వారి వాదనల్లో వినలేకపోయాడు. చివరకు ఆ వాదనలు శృతి మించడంతో ఇక భరించలేక 2 చేతులతో తన చెవులు గట్టిగా మూసుకుని కళ్ళు మూసుకుని శిలారూపంగా మారిపోయాడు. సజీవంగా ఉన్న తమ స్వామి అలా అకస్మాత్తుగా శిలగా మారిపోవటం చూసి భయపడిన లక్ష్మి, పద్మావతి దేవులు తమ వాదనలు మాని కన్నీటి పర్యంతమై ఆ శిలగా మారిన స్వామివారికి ఇరువైపులా నిలుచుని తలలు దించుకున్నారు. సరిగ్గా అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది. ఓ లక్ష్మీ, పద్మావతి, మీరిద్దరూ వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. సాక్షాత్తు ఆ శ్రీహరి ఉద్దేశపూర్వకంగానే ఈ భూలోకవాసులను ఉద్ధరించటానికే ఇలా శిలగా మారాడు. పాపభూయిష్టమైన ఈ కలియుగంలో భక్తుల పాపాలను హరించి వారు చేసే స్వల్ప పుణ్యానికి కూడా అపారమైన ఫలితాన్ని ప్రసాదించి వారి కష్టాలను కడతేర్చడానికే ఆయన దయామయుడై ఈ రూపంలో ఈ వెంకటాద్రిపై వెలిశాడు అని అశరీరవాణి వినిపించింది. ఆ మాటలు విన్న తర్వాత లక్ష్మీదేవి, పద్మావతి ఇద్దరూ శాంతించి స్వామివారికి ఎప్పటికీ తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు లక్ష్మీదేవి స్వామివారి ఎడమ వక్షస్థలంపై, పద్మావతిదేవి ఆయన కుడి వక్షస్థలంపై శాశ్వతంగా కొలువుదీరిపోయారు. ఆ దైవమే నేడు మనం అనునిత్యం కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన అలా శిలారూపంలో స్వయంభూగా వెలిసిన ఆ పవిత్రమైన 7 కొండల స్థలమే
నేటి మన తిరుమల పుణ్యక్షేత్రం. స్వామివారి అవతార రహస్యం, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభవం మరియు ఆ తిరుమలేశుడు శిలగా మారిన తీరు, ఇవన్నీ కేవలం కథలు కావు. కలియుగంలో మనిషికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు. భగవంతుడు తన భక్తుల కోసం ఎంతటి త్యాగానికైనా, ఎన్ని కష్టాలనైనా భరించటానికి వెనుకాడడని చెప్పడానికి ఈ శ్రీవారి చరిత్రే సజీవ సాక్ష్యం. అహంకారం వీడి పరిపూర్ణమైన శరణాగతితో ఆ ఏడుకొండలవాడిని నమ్ముకుంటే మన జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోయి వెలుగులు నిండుతాయి. ఎవరైతే ఈ పవిత్రమైన శ్రీనివాస కళ్యాణ గాథను, స్వామివారి అవతార వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారి మనసులోని ఆందోళనలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆ శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రామాణికమైన సనాతన ధర్మ రహస్యాలను, పురాణాలలోని నిగూఢమైన సత్యాలను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే ది పురాణిక్ పాత్ ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో ద్వారా కలియుగ దైవమైన స్వామివారి వైభవాన్ని తెలుసుకోవడం మీకు సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కలిగించి ఉంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో పంచుకోండి. అలాగే కింద కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని భక్తితో స్మరించుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు.